హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము భగవద్గీత చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. లెట్స్ గో. శ్లోక 1 ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మమకాః పాండవశ్చైవ కిమకుర్వతా సంజయ. ఇంగ్లీష్ తాత్పర్యం. కింగ్ Dhritarashtra said, O Sanjaya, on the holy field of Kurukshetra, where my sons and the sons of Pandu assembled with the desire to fight, what did they do? This verse shows Dhritarashtra's attachment to his sons and his anxiety about the outcome of the war, even though the battlefield is a sacred place meant for righteousness. ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యాలని ఉత్సాహంతో కూడిన నా కుమారులు మరియు పాండవులు చేరినప్పుడు వారు ఏమి చేశారు సంజయ? ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడి మమకారం స్పష్టంగా కనిపిస్తుంది. అతడు నా కుమారులు అని చెప్పి పాండవులను వేరుగా పేర్కొంటాడు. ధర్మస్థలమైన కురుక్షేత్రంలో కూడా తన కుమారుల గెలుపుపైనే అతడి ఆలోచన నిలిచింది. భగవద్గీత చాప్టర్ 1 శ్లోక 2 సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇంగ్లీష్ తాత్పర్యం. Sanjaya said, after seeing the Pandava army arranged in a proper and disciplined battle formation, King Duryodhana approached his teacher Dronacharya and spoke to him. This verse shows that although Duryodhana possessed a powerful army, he felt inner fear and insecurity on seeing the strength and discipline of the Pandavas and therefore sought reassurance from his teacher. తెలుగు తాత్పర్యం. సంజయుడు ఇలా చెప్పాడు, పాండవుల సేనను యుద్ధానికి చక్కగా క్రమశిక్షణతో అమర్చిన విధంగా చూసిన తరువాత రాజైన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఈ శ్లోకం ద్వారా తన వైపు పెద్ద సేన ఉన్నప్పటికీ పాండవుల క్రమశిక్షణను చూసి దుర్యోధనుడి మనస్సులో లోపలి భయం, అస్థిరత ఏర్పడినట్లు తెలుస్తోంది. అందుకే ధైర్యం కోసం అతడు తన గురువును శ్లోక 3 ఇంగ్లీషు ట్రాన్స్లిటరేషన్ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇంగ్లీషు తాత్పర్యం. కంప్లీట్ మీనింగ్. దుర్యోధన సెడ్, ఓ టీచర్, behold this great army of the sons of Pandavas, which has been expertly arranged for battle by Drishtadhyumna, the intelligent son of Drupada, who is also your disciple. Through this verse, Duryodhana subtly reminds Dronacharya that his own disciple is leading the enemy army, trying to create doubt and tension in his teacher's mind. తెలుగు తాత్పర్యం. సంపూర్ణ అర్థం. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇలా అన్నాడు, గురువర్య, పాండవుల కుమారులైన వీరుల మహాసేనను చూడండి. ఈ సేనను దృష్టద్యుమ్నుడు, ద్రుపదుని కుమారుడు, మీ శిష్యుడు బుద్ధితో యుద్ధానికి అమర్చాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఉద్దేశపూర్వకంగా మీ శిష్యుడు అని చెప్పి ద్రోణాచార్యుని మనసులో సందేహం, అసౌకర్యం కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. భగవద్గీత మొదటి అధ్యాయం 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇంగ్లీష్ తాత్పర్యం. దుర్యోధన సెడ్, ఇన్ ది ఆర్మీ ఆఫ్ ద పాండవాస్ there are many heroic warriors and great archers, equal in battle to Bhima and Arjuna. Yuyudhana, known as Satyaki, King Virata and King Drupada are all mighty chariot warriors. Though Duryodhana appears to praise them, inwardly
he is disturbed by their strength and power. తెలుగు తాత్పర్యం. దుర్యోధనుడు ఇలా అన్నాడు: ఈ పాండవుల సేనలో భీముడు, అర్జునుడితో సమానమైన యుద్ధవీరులు, గొప్ప ధనుర్ధారులు ఉన్నారు. యుయుధానుడు అంటే సాత్యకి, విరాట మహారాజు, ద్రుపద మహారాజు వంటి మహారథులు ఇక్కడ ఉన్నారు. బయటకు ప్రశంసగా మాట్లాడుతున్నట్లు కనిపించినా వారి శక్తి చూసి దుర్యోధనుడి మనస్సు అంతర్గతంగా కలవరపడుతోంది. భగవద్గీత చాప్టర్ 1 శ్లోక 5. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. English Tathparyam. Duryodhana said, "Also present here are the brave Dhrishtaketu, Chekitana, the valiant king of Kashi, Purujit, Kunti Bhoja, and Shaibya, all of whom are among the finest and noblest warriors." By continuing to list these warriors, Duryodhana reveals his growing awareness of the strong support enjoyed by the Pandavas. Telugu Tathparyam. దుర్యోధనుడు ఇంకా ఇలా అన్నాడు: ఇక్కడ దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమశాలైన కాశీరాజు, పురుజితుడు, కుంతీభోజుడు, అలాగే శ్రేష్టమైన మనుషులలో ఒకడైన శైబ్యుడు కూడా ఉన్నారు. ఈ విధంగా పాండవుల పక్షాన ఉన్న అనేక శక్తివంతమైన రాజులు, వీరులను ప్రస్తావిస్తూ వారి సమర్థవంతమైన మద్దతు ఎంత గొప్పదో దుర్యోధనుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఈ భగవద్గీత మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్.